స్వస్థత కలిగిన వాడిగా మార్చబడి ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే మరలా ఆ ప్రభువైన యేసుక్రీస్తు ఎదుటికి వస్తున్నాడు. ఆ ప్రభువైన యేసుక్రీస్తు ఎదుటికి వచ్చిన ఆ సమయంలో జ్ఞాపకం చేసుకుంటే అతడు ఏం చేస్తున్నాడు? అదే జీవితంలో మన జీవితాలు నడిపించబడాలి. ఆమేన్, హల్లెలూయా. ఒక కుష్టి రోగి ఏ విధమైన స్థితిలో దేవుని ఎదుట నడిపించబడ్డాడు, అదే జీవితంలో మన యొక్క స్థితిని బట్టి దేవుని ఎదుట మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారిగా అక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఏం చేయబడింది అంటే అతడు స్వస్థపరచబడినందున అతడు దేవుని యొక్క సన్నిధిలోకి వచ్చి దేవుడిని మహిమపరుచుతూ స్తుతిస్తూ ఆయన సన్నిధిలో ఆనందముతో గంతులు వేస్తూ ఆ దేవుని యందు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. హల్లెలూయా. మరి మనకిచ్చిన ఈ యొక్క ఆయుష్ను బట్టే కానీ, మనకిచ్చిన ఈ యొక్క ధన్యతను బట్టే కానీ, మనకిచ్చిన ఈ యొక్క 4 దినాలు దేవుడు మనకి ఈ యొక్క మహిమాత్మై గుడికలలో జరిగించిన దాన్ని బట్టి మనము ఆయన సన్నిధిలో కృతజ్ఞతాపూర్వకమైన స్థితిలో మనం నడిపించబడాలి. ఆమేన్, హల్లెలూయా. ఎంతగానో దేవుని యొక్క సేవకులకు బోధిస్తున్న మాటను బట్టి ప్రభువైన యేసుక్రీస్తు నీతో మాట్లాడిన మాట ప్రకారం నువ్వు వెంబడించడానికి బయలుదేరావు. ఆ బయలుదేరుతున్న సమయంలో నీ జీవితంలో ఒక సంపూర్ణమైన స్వస్థత కలుగుతుంది, ఒక సంపూర్ణమైన శుద్ధపరచబడుతున్నావు. నీ జీవితంలో ఉన్న అంతకు ముందున్న స్థితిని బట్టి ఇప్పుడు నీ జీవితంలో ఒక పరిశుద్ధతలో నిలబడడానికి ఇది ఒక నిదర్శనమైంది. అక్కడున్న వచనాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటే గొప్ప విశ్వాసం అక్కడ నడిపించబడుతుంది. ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నాడే, ప్రభువైన యేసుక్రీస్తు వారిని స్వస్థపరచొచ్చు కదా అంటే అక్కడ ఏం కోరుకుంటున్నాడంటే మనలో ఉన్న విశ్వాసము. ఆమేన్, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు ఏం కోరుకుంటున్నాడంటే అక్కడ ఉన్న వారి జీవితాలను బట్టి ఆ ప్రభువైన యేసుక్రీస్తు ఎదుటి నుంచి బయలుదేరి యాజకుని ఎదుటికి వెళ్తున్న సమయంలో వీరి జీవితాలు ఏం చేయబడాలంటే ఆ విశ్వాసం చేత నింపబడితే ఆ విశ్వాసం చేత వారి జీవితాలలో స్వస్థత కలుగుతుంది. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడైతే శుద్ధపరచబడ్డారు, ఎప్పుడైతే ఒక వ్యక్తి మాత్రం స్వస్థత పొందుకుని తన జీవితంలో దేవుని ఎదుటికి వచ్చి ఏం చేస్తున్నాడో మన జీవితాలను బట్టి కూడా ఆ ప్రభువైన యేసుక్రీస్తు ఎదుట మనము కృతజ్ఞతాపూర్వకమైన స్తుతుల ద్వారా ఆయన నామమును మహిమపరచుచు ఆయన సన్నిధిలో మనం స్తుతించేవారుగా, ఆయన సన్నిధిలో మన జీవితాలు ఆరాధించేవారుగా మనం మార్చబడాలి. ఆమేన్. అసలు అక్కడ ఉన్న మాటలు జ్ఞాపకం చేసుకుంటే ఆయన పాదాల యొద్ద కూర్చొని, ఎంతమంది ఉన్నారు కూర్చొని ప్రాణాలయంలో బోధిస్తున్న మాటలు బట్టి ఆలకిస్తున్నారు? ఆలకించే మనసు లేదు. పేరుకి కూర్చుంటున్న పరిస్థితి, పేరుకి జ్ఞాపకం చేసుకుంటే మనకు తెలిసిన మాటలే. సందర్భం బట్టి దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ప్రభువైన యేసుక్రీస్తు సంచరిస్తున్న సమయంలో ఒక వ్యక్తి సహోదరు వచ్చి, అయ్యా నీవు నా ఇంటి వద్దకు రా, నా ఇంటి వద్దకు రా అని చెప్పి తీసుకొచ్చుకుంది. బాగానే ఉంది. తీసుకొచ్చి ఒక కుర్చీ వేసి ఆ యొక్క సేవకుని కూర్చోబెట్టేసింది. కూర్చోబెట్టి ఏం చేస్తుంది? విస్తారమైన పనులు పెట్టుకుంటుందంట. విస్తారమైన పనులు పెట్టుకుంటున్న పరిస్థితి. మరి ఆమెకు సహోదరి కూడా ఉందంట. ఆ సహోదరి ఏం చేస్తుందంటే ఆ సహోదరి ఆయన పాదాల వద్ద కూర్చుని ఆయన బోధను ఆలకిస్తూ ఉంది. ఆమేన్, హల్లెలూయా. మరి మనం దేవుని సన్నిధికి వచ్చిన మన జీవితాలను బట్టి ఇంతవరకు నీతో బోధించిన మాటలను నువ్వు నీ జీవితంలో నీవు వాటిని ఆలకిస్తూ నడిపించబడుతున్నావా, లేక నీ జీవితమును బట్టి క్రీస్తైన ప్రభువైన యేసుక్రీస్తుని యొక్క సహోదరి యొక్క శిష్యులుగా పెంచుకున్న ఆ జీవితాన్ని బట్టి వారికి నీ జీవితంలో
ఏ విధమైన స్థితిలో చేర్చుకున్నా నీవు నీ యొక్క అనేకమైన పని బాటల్లో మునిగిపోయి నీవు విస్తారమైన పనులు పెట్టుకొని నీ జీవితంలో వెంబడించకుండా ఆ క్రీస్తు ఎదుట నీవు నీ జీవితంలో నీ పాదాలు ఆయన పాదాల యొక్క కూర్చోలేని పరిస్థితిలో నడిపించబడుతున్నావేమో. అక్కడ అంటున్న మాటలు జ్ఞాపకం చేసుకుంటే, అయ్యా నీకు చింత లేదా, నీకు బాధ లేదా, నేను ఈ వంతును పని చేస్తుంటే నా సహోదరుని పంపించవచ్చు కదా. మళ్ళీ ఎక్కడికి పోయింది? సేవకుడి మీదకి వెళ్ళిపోయింది. పిలిచింది ఎవరో, కూర్చొని బోధ ఆలకిస్తుంది ఎవరో, పిలుచుకున్న పిలుపును బట్టి ఆ వ్యక్తికి ఏం చూపించాలి, ఆ వ్యక్తి ఎదుట నీ జీవితంలో ఆ క్రీస్తు ఆ సేవకుని యొక్క పాదాలతో కూర్చొని ఆయన చెబుతున్న మాటలు నీ జీవితంలో శ్రద్ధగా ఆలకించే స్థితిలో నడిపించబడుతున్నావా, లేక ఆ సేవకుని పిలుచుకొని విస్తారమైన పనులు పెట్టుకుంటున్న పరిస్థితుల్లో నడిపించబడి మరలా సేవకుని మీదకే తిరుగుతున్న పరిస్థితి? పిలవచ్చు కదా నీ సహోదరుడేమో, మరలా సేవకుడు అనే పని ఏముంటుంది? నీకు చింత లేదా, నీకు బాధ లేదా, నేను ఈ వంతున విస్తారమైన పనులు పెట్టుకొని చేస్తున్న దాన్ని బట్టి నా సహోదరుని పంపిస్తే ఆ పని అయిపోతుంది కదా అని స్థితిలో నడిపించబడుతున్నాను అంటున్నాడు. మార్తా నీవు అనేకమైన పనుబాట్లను పెట్టుకొని నువ్వు భారము చేతి నింపబడుతూ అవిస్తారమైన పనులు పడి నీ జీవితాన్ని నడిపించుకుంటున్నావు. అవసరమైనది ఒకటే. ఆమేన్, హల్లెలూయా. మరియా ఉత్తమమైనది ఎన్నుకున్నది, అది ఆమె యొద్ద నుంచి ఎన్నటికీ ఎవరును తీసివేయడానికి అవకాశము లేదు. ఆమేన్. మనము మన జీవితాలలో క్రీస్తు పాదాల యొద్ద కూర్చొని బోధని ఆలకించగలుగుతున్నామా, లేక సేవకులను తీసుకొచ్చి విశాలమైన పనులు పెట్టుకుంటున్న పరిస్థితిలో నడిపించబడుతున్నావా? ఒక రోగి స్వస్థత పొందుకున్నాడు. ఒక రోగి కృష్ణ వ్యాధి చేత నింపబడిన తన జీవితంలో స్వస్థత పొందుకొని ఆయన దేవుని ఎదుటికి వచ్చి తన జీవితంలో నడిపించబడిన దాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే స్వభావం కలిగి నడిపించబడుతున్నాడు. ఎంతగా స్తుతించుతాడు, ఎంతగా ఆరాధించి ఉంటాడు, ఎంతగా తన జీవితంలో మైమరిచి దేవుని సన్నిధిలో ఆరాధించగలిగిన పరిస్థితులు నడిపించబడతాడు. ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు నన్ను, ఇంతవరకు
నడిపించబడుతున్న వ్యక్తి ఈ కృష్ణులోకి సంపూర్ణమైన విడుదల పొందుకొని తన జీవితంలో దేవుని ఎదుటకు వచ్చి దేవుని ఎదుట ఆ క్రీస్తు పాదాల ఎదుట కూర్చొని అతను దేవుని యొక్క సన్నిధిలో మహిమపరచుతూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతూ ఆయన పాదాల ఎదుట కూర్చొని ఆయన పాదాల ఎదుట కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలిగిన మనసు నడిపించబడుతూ ఉన్నాడు ఈ వ్యక్తి తన జీవితంలో. మరి మనకిచ్చిన ఈ యొక్క ధన్యతను బట్టి, మనకిచ్చిన ఈ యొక్క యోగ్యతను బట్టి నీ జీవితంలో ఈ యొక్క కృతజ్ఞతా భావము చేత నింపబడుతూ నీ స్థితిని బట్టి ఆ దేవుని ఎదుట కృతజ్ఞతాపూర్వకమైన స్థితిలో నడిపించబడుతున్నావా, లేక ఆ కృతజ్ఞత భావము లేని పరిస్థితిలో నడిపించబడుతున్నావా? ఎంతకాలం నిన్ను ప్రేమించి నీ జీవితంలో ఎన్నో పరిస్థితులలో మునిగిపోయిన జీవితంలో నడిపించబడుతున్నా, ఏ వేదనకరమైన పరిస్థితులు నీ జీవితం నడిపించబడుతున్నా ఆ వేదనకరమైన పరిస్థితులన్నిటినీ కనుమరుగు చేసి నీ జీవితంలో ఒక సంపూర్ణమైన ఆనందం చేత నింపి, ఒక సంపూర్ణమైన నెమ్మది చేత నేను నింపి నీ జీవితంలో ప్రతి పరిస్థితులలో కనుమరుగైపోయిన పరిస్థితుల్లో నడిపించబడుతున్న నీ స్థితిని బట్టి ఆ దేవుని సన్నిధిలో నీ జీవితాన్ని అంతా స్థితిగతులన్నింటినీ మార్చి ఆ నడిపించబడిన నీ స్థితిలో అంతగా కృతజ్ఞతగా ఆయన సన్నిధిలోనికి వచ్చిన నీ జీవితంలో అన్ని పరిస్థితులన్నింటినీ సరిచేసి ఉండగా మన క్రీస్తు ఎదుట కృతజ్ఞతాపూర్వకమైన స్థితిలో నడిపించబడుతున్నాము. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు కదా, పూర్వం నేను దోషాన్ని మరలా ఆ క్రీస్తు ఎదుటకు మార్గాన్ని తిప్పుకోలేని పరిస్థితుల్లో నడిపించబడుతున్నారు. మరి నీ జీవితం ఎలా ఉంది? ఆ క్రీస్తు ఎదుటకు వచ్చిన నీ జీవితంలో నీవు ఎలా వెంబడిస్తున్నావు? నీ స్థితిని బట్టి నీ జీవితంలో ఏ పరిస్థితుల్లో నీ యొక్క హృదయం ఉన్నది? ఆ కృతజ్ఞత పూర్వకమైన స్థితిలో నువ్వు నడిపించబడుతున్నావా, లేక నీ జీవితంలో కృతజ్ఞత లేని హృదయం చేత నింపబడి నీ జీవితంలో అనేకమైన మేలుల చేత తృప్తి పొందుకున్న ఆయా ప్రభువైన యేసుక్రీస్తు వైపునకు మళ్ళీ స్థితిలో నడిపించలేని పరిస్థితుల్లో నడిపించబడుతున్నావా అంటుంది. కృతజ్ఞత లేని హృదయము అంధకారమయము. లోకానుసారంగా ఒక వ్యక్తి మేలు చేస్తే ఏం చెబుతూ ఉన్నావు? ఇంగ్లీష్లో ఏమంటున్నారు? థ్యాంక్ యూ అని చెబుతూ ఉన్నావు. మరి దేవుడు నీ పట్ల అనేకమైన మేలు చేసినప్పుడు మరి దేవుడికి నువ్వు ఏం చెల్లిస్తున్నావు? ఆ దేవుడి సన్నిధిలో అయ్యా నాకు ఈ జీవితాన్ని ఇచ్చావు, అందుని బట్టి నీకు స్తోత్రం. అయ్యా ఈ పరిస్థితుల నుంచి నన్ను నడిపించావు, అందుని బట్టి నీ స్తోత్రం అనే స్థితిలో నడిపించబడుతున్నావా లేదా? లోకములో మనుషులు చేసిన మేలును బట్టి వారిని కృతజ్ఞతాపూర్వకముగా వారితో ఈ విధమైన స్థితిలో మాట్లాడుతున్నావా? మరి ప్రభువైన యేసుక్రీస్తు నీకు ఎన్నో మేలులు చేశాడు, మరి ఆ మేలులకి నువ్వు కృతజ్ఞత భావం చెల్లిస్తున్నావా? ఆ కృతజ్ఞత భావాన్ని చెల్లించే స్థితిలో నడిపించబడుతున్నావా, లేక మేలులను అనుభవించి క్రీస్తు ఎదుటికి మరలా తిరగలేని పరిస్థితుల్లో నడిపించబడుతున్నావా? ఆయన మాట ప్రకారం వెళ్ళావు, ఆయన మాట ప్రకారం జీవించడానికి వెళ్ళావు, గొప్ప విశ్వాసం చేత నడిపించబడ్డావు, ఇప్పుడు స్వస్థత పొందుకున్నావు. నీవు స్వస్థత పొందుకున్న నీ జీవితంలో పరిశుద్ధపరచబడ్డావు. ఇప్పుడు నీ జీవితంలో పరిశుద్ధపరచబడిన నీ జీవితంలో క్రీస్తుని వెంబడించగలుగుతున్నావా, లేక ఆ క్రీస్తు ఎదుటికి రాలేని పరిస్థితుల్లో నడిపించబడుతున్నావా? అపోస్తలుడైన పౌలు జీవితం ఎలాంటిది? కృతజ్ఞతాపూర్వకమైన స్థితిలో నడిపించబడుతున్నాను. అయ్యా నేను దూషించిన వాడినయ్యా, నేను అనేక మందిని హానికరకుడునయ్యా, హింసకుడిని నేను. కానీ నా జీవితంలో ఈ విధమైన స్థితిలో నన్ను నమ్మకమైన వాడిగా ఎంచుకున్నావు. అందును బట్టి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను.
అని చెప్పి తన జీవితంలో అంటున్న మాట ఏమిటంటే, అయ్యా తెలియక అవిశ్వాసము చేత చేసేదని కనుక నన్ను కనికరించావు, అందును బట్టి నీ సన్నిధిలో నేను నా జీవితంలో అంటున్న మాట ఆయన అంటున్నాడంటే, పిలుపుల రాష్ట్ర పత్రికలో 2వ అధ్యాయం 21వ వచనం అనుకుంటా, బ్రతుకుట క్రీస్తే చావైన లాభమే అంటున్నాడు. ఇంకా గలతీయులకు రాసిన పత్రిక అక్కడ ఉంటుంది, జీవించుచున్నది నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు అంటున్నాడు. ఇలా అంటున్నాడు, ఏమంటున్నాడంటే, నేను ఆ క్రీస్తుని పోలి నడుచుకున్నాను, మీరు నన్ను చూసి నడుచుకోండి అంటున్నాడు. అంటే ఈ వ్యక్తిలో జీవితంలో ఎలాంటి స్థితిలో నడిపించబడుతున్నాడంటే, క్రీస్తు బోధని ఆలకించిన బోధ ప్రకారం వెంబడిస్తూ తన జీవితాన్ని నడిపించుకున్న దాన్ని బట్టి తన జీవితంలో ఉన్న ఆ యొక్క అనేకమైన హింసకరమైన, హానికరమైన, దోషకరమైన పరిస్థితుల వల్ల వ్యక్తి జీవితం మార్చిన దానిని బట్టి కృతజ్ఞతాపూర్వకంగా స్తుతులు చెల్లిస్తూ తన జీవితాన్ని ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మాదిరికరంగా తన జీవితాన్ని కలిగి ఉన్నాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం మాట ఏమిటంటే, క్రీస్తు యేసునకు కలిగిన మనస్సును మీరును కలిగి ఉండండి. అందుకే ఇక్కడ అంటున్న మాటలో జ్ఞాపకం చేసుకుంటే, అక్కడ అంటున్న మాటలో క్రీస్తు యొక్క స్వభావం చేత, ఆ క్రీస్తు యొక్క మనసు చేత నింపబడిన వాడే, నిలబడిన వాడే తన జీవితంలో అంటున్న మాట, ధైర్యంతో చెప్పగలుగుతున్న మాట ఏమిటంటే, ఆ 1 కొరింథీయులకు రాసిన పత్రికలో అంటున్నాడు, ఆ యొక్క 11వ అధ్యాయంలో అంటున్నాడు, నేను క్రీస్తు పోలిని నడుచుకున్నాను ప్రకారం మీరు నన్ను చూసి పోలి నడుచుకోండి. ఇతడు ఏం చేస్తున్నాడో తెలుసా? తనకు కలిగినదంతా సమస్తము నష్టముగా ఎంచుకుంటూ ప్రెంటతో సమానముగా ఎంచుకుంటున్నాడంటే దాన్ని తన శరీరాన్ని నలగొట్టుకుంటున్నాడు. తన యొక్క శరీరంలో, తన జీవితంలో జ్ఞాపకం చూసుకుంటే క్రీస్తు కొరకు తన జీవితాన్ని, తన యొక్క స్థితిని బట్టి అప్పగించుకుంటున్నాడు. ఇలా ఎలా కలుగుతుంది అంటే, ఒక కృతజ్ఞతాపూర్వకమైన స్థితిలో నడిపించబడిన వాడి జీవితంలో ఇలా నడిపించబడతాడు. ఆమేన్, హల్లెలూయా. క్రీస్తు నీ కోసం చనిపోయాడు కదా. ప్రియమైన యేసుక్రీస్తు నీ జీవితంలో నీ స్థితిని బట్టి, ఆయన నీ కొరకు చనిపోయిన నీ స్థితిని బట్టి నీవు ఆయన పొందిన యొక్క గాయాలలో స్వస్థత పొందుకొని మరి నీ జీవితంలో ఆ క్రీస్తుని వెంబడించగలుగుతున్నా, మాదిరికరమైన జీవితంలో నీవు వెంబడించగలుగుతున్నావా, లేక ఆ క్రీస్తుని వెంబడించలేని పరిస్థితుల్లో నడిపించబడుతున్నావా? ఎంతగా ఆయన మాదిరి చూపించాడు కదా, ఎంతగా తన జీవితంలో తునీకరించబడిన వాడిగా కనపడుతున్నాడు కదా. అంటున్న మాటలో జ్ఞాపకం చేసుకుంటే, యెషయా గ్రంథంలో 53వ అధ్యాయంలో 2వ వచనం అంటాడు, ఆయన లేత మొక్క వలె ఎండిన భూమిలో అతడు ఆయన ఎదుట ఎదిగెను అంటుంది. ఎండిన భూమిలో లేత మొక్క వలె ఆయన మొలిచి ఉన్నాడంట. ఆ పరిస్థితులను జ్ఞాపకం చేసుకుంటే ప్రభువైన యేసుక్రీస్తు ఎలా నడిపించబడ్డాడో కనపడుతుంది. ఆయన తునీకరించబడిన వాడిగా, ఆయన ఎంత స్వరూపమైననో సొగసైననో ఏమాత్రం లేని వాడిగా ఉన్నాడంట. ఆయన జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఎందుకు విధమైన పరిస్థితుల్లోకి వచ్చాడు? వ్యసనకాంతుడుగా, వ్యాధిని అనుభవించేవాడిగా మార్చబడ్డాడు. ఎందుకు అంటే నీ జీవితంలో ఒక గొప్ప మేలు చేత తృప్తిపరచబడాలని. ఆమేన్. ఆ కృతజ్ఞతమైన, ఆ యొక్క తృప్తిపరచబడిన వాడు ఏం చేయబడాలంటే ఒక కృతజ్ఞతాపూర్వకమైన స్థితిలో నడిపించబడాలని. ఆమేన్. ఆ క్రీస్తుని వెంబడించి ఆయనను ఆరాధించగలుగుతూ, ఆయన ఎదుటికి వచ్చి ఆయనను మహిమపరచుచు, ఆయన సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన సన్నిధిలో ఆరాధించగలిగిన వారిగా మార్చబడతారని. ఆమేన్. అలాంటి స్థితిలో మన జీవితాలు నడిపించబడుతున్నాయా?
లేక కృతజ్ఞత పూర్వకమైన స్థితిలో లేక ఏదో వచ్చామో పోయామని ఆయన సన్నిధిలో మేలులు అనుభవించిన దానికి తగిన జీవితంలో వెంబడించలేని పరిస్థితుల్లో ఉంటే అంధకారమయం అంటే చీకటిమయముగా మార్చబడుతున్న పరిస్థితి. ప్రేమించిన దేవుడు నిన్ను రక్షించాడు, తన ప్రాణాన్ని పెట్టాడు. పెట్టిన ప్రేమను ఆయన చూపించిన ప్రేమకు తగిన నీ జీవితం నడిపించబడలేని పరిస్థితిలో ఉంటే ఏం చేయబడతావు? యెషయా గ్రంథం కీర్తనలు 23 మనం చదువుకుందండి. త్వరగా చదవండి. స్తుతి యాగము అర్పించువాడు తనను మహిమపరుచుతున్నాడు. నేను వానికి రక్షణ కనపరచున్నట్లు మార్గాన్ని సిద్ధపరచుకుంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. మనం అనుకుంటున్నాం ఈ ప్రదేశంలో ఒక మార్గాన్ని సిద్ధపరచుకుంటున్నాం అనుకుంటున్నాం, కానీ మన జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే స్తుతి యాగము అర్పించిన వాడు ఏ మార్గమును సిద్ధపరచుకుంటున్నాడంటే పరలోక రాజ్యానికి వెళ్ళే మార్గాన్ని సిద్ధపరచుకుంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. తన జీవితంలో ఏ మార్గాన్ని సిద్ధపరచుకుంటున్నాడంటే ఒక రక్షణ మార్గాన్ని సిద్ధపరచుకుంటున్నాడు. ఆ రక్షణ మార్గము తన జీవితంలో ఏ విధమైన స్థితికి తీసుకెళ్తుందంటే తన యొక్క స్తుతులు, ఈ స్తుతి యాగం అర్పించేవాడు దేవుడిని మహిమపరుస్తున్నాడు కనుక తన జీవితంలో తన యొక్క రక్షణ కనపరుచున్నట్లుగా మార్గాన్ని సిద్ధపరచుకుంటున్నాడు. ఇంకా పైన వచ్చిన కదా 22వ అధ్యాయం 22వ వచనం, దేవునిని మరచువారులారా దీన్ని యోచించుకోండి, ఆలోచించుకోండి. లేని ఎడల నేను మిమ్మల్ని చీల్చివేయుదును, దాన్ని తప్పించేవాడు ఒక్కడును లేకపోవును అంటున్నాడు. ఎందుకు ఈ పరిస్థితి? ఎందుకు ఈ జీవితం? దాని నుంచి తప్పించేవాడు ఎవరు లేడంటుంది. అంటే మనిషి జీవితంలో ఏం చేస్తున్నాడు అంటే మేలులన్నీ అనుభవిస్తున్నాడు, కానీ మేలులు చేసిన దేవుడిని మర్చిపోతున్నాడు. అనేకమైన తన జీవితంలో మేలుల చేత తృప్తిపరచబడుతున్నాడు, కానీ ఎవరైతే మేలు చేశాడో, ఎవరైతే నీ కోసం త్యాగం చేశాడో, ఎవరైతే నీ కొరకు తన యొక్క ప్రాణాలు పెట్టి నీ జీవితంలో ఉన్న ప్రతి రోగాల నుంచి విడిపించాడో ఆయనను మర్చిపోతున్న పరిస్థితుల్లో నడిపించబడుతున్న స్థితి.